హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బుల్లితెరపై ఫుల్ కామెడీ అండ్ టేస్టీ వంటకాలతో మనల్ని అలరించిన కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. అవునండి, ఫినాలే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు, ఏ కంటెస్టెంట్స్ ఏ పొజిషన్స్లో నిలిచారు అనే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ కట్గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అయితే ఈ గ్రాండ్ ఫినాలే రేస్లో నిలిచిన టాప్ 5 ఫైనలిస్ట్ ఆర్డర్ మరియు వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రోఫీని గెలుచుకుంది మరెవరో కాదు, మన అందరి ఫేవరెట్ తనూజ. కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 అఫీషియల్ విన్నర్గా తనూజ నిలిచింది. అంతేకాదు, ఈమె ఏకంగా 10 లక్షల భారీ ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకుంది. బిగ్ కంగ్రాచులేషన్స్ టు తనూజ. ఇక ఈ గట్టి పోటీలో సెకండ్ ప్లేస్ అంటే రన్నరప్గా డెమోన్ పవన్ నిలిచారు. లాస్ట్ వరకు చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు డెమోన్. ఇక టాప్ 3 స్థానాన్ని మన నిఖిల్ కైవసం చేసుకున్నాడు. 4th ప్లేస్లో క్యూట్ అండ్ టాలెంటెడ్ అషికా నిలిచింది. 5th ప్లేస్లో రాకింగ్ రాకేష్ ఈ సీజన్ను ముగించారు. అయితే ఫ్రెండ్స్, దురదృష్టవశాత్తు సెమీఫినాలేలోనే మన పల్లవి గౌడ ఎలిమినేట్ అయ్యి ఫినాలే రేస్ నుండి తప్పుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఇండస్ట్రీ అండ్ సోషల్ మీడియాలో ఒక లేటెస్ట్ బస్ గట్టిగా వినిపిస్తుంది. విన్నర్ తనూజ అలాగే రన్నరప్ డెమోన్ మధ్య కాంపిటీషన్ చాలా టైట్గా జరిగిందంట. వీరిద్దరి మధ్యలో కేవలం 1 మార్క్ డిఫరెన్స్ మాత్రమే ఉందని టాక్. ఆ ఒక్క మార్కుతోనే డెమోన్ విన్నర్ ట్రోఫీని మిస్ చేసుకున్నట్టు ఇన్సైడ్ సమాచారం. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? తనుజ నిజంగానే డిజర్వింగ్ విన్నర్ అనుకుంటున్నారా, లేదా ఆ ఒక్క మార్క్ డిఫరెన్స్తో మిస్ అయిన డెమోన్ విన్ అవ్వాలని అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మన విన్నర్ తనుజ అండ్ రన్నరప్ డెమోన్కి కంగ్రాట్స్ తెలియజేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.